ఈజ్ అన్ స్పిరిచువల్ థింగ్. ఇది ఒక ఆధ్యాత్మిక సంబంధమైన విషయం. మనం ఎటువంటి వారుగా ఉండాలా? ఓపికస్తులుగా ఉండాలా. ఈరోజు ఉపవాస పండుగలో, ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర అడగండి, నాకు ఓపిక లేదయ్యా, నాకు ఓపిక దయచేనైనా. నేను నాకున్న మనసు ఎటువంటిదంటే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు అయిపోవాలి అంతే, కానీ వద్దు ప్రభువా, నాకు ఓపిక కావాలి. నీ బలిష్టమైన చేతుల కింద నువ్వు ఎప్పుడైతే నన్ను హెచ్చేసావు ఆ క్షణం వరకు నేను ఓపికతోనే ఉండాల. ఆ ఓపికతో నన్ను నింపునైనా అని ప్రభు దగ్గర మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో పేషెన్సీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సేవకులకు, విశ్వాసులకు, దేవుని పిల్లలకు కావాల్సింది ఏంటి? బైబిల్లో ఏమంటాడు తెలుసా? ఓపికతో కనిపెట్టుకొని ఉండండి అంటాడు. ప్రభు రాబోతున్నారు, ఓపికతో మనం ఏం చేయాలా? అయితే ఒకటి మాత్రం తథ్యం, ప్రభు తొందరలో రాబోతున్నాడు. చాలా తొందరలో ఉంది ఆయన రాకడ. ఆయన చెప్పిన సూచనలు అన్నీ కూడా 100లో 98% నెరవేర్చబడ్డాయి. సో మన విడుదల సమీపించింది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు మానుకుంటున్నట్టు మనం మానుకోకుండా, ఆసక్తి విషయంలో మనం మాంద్యులము కాకుండా ఎప్పటికీ ఆసక్తితో మనం ఏం చేయాలా? ఓపికతో కనిపెట్టుకొని ఉండాలా. ఆయన తెల్లవారుజామున వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో ఎవడికి తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలుసా? యేసు ప్రభు చెప్పాలా వద్దా? రాసుకోండి, చెప్తాను. ఆయన ఎప్పుడు వస్తాడంటే నువ్వు నేను అనుకొని గడియలో వస్తాడు. అప్పుడే ఇట్లా కొట్లాడిపోయింటాం పక్కకి, అప్పుడు వచ్చింటాడు. అప్పుడే ఇంత తిట్టి 4 వేసిపోయింటాం. ఏంటి? ఇసుక మూటలు. ఆమేన్. అప్పుడే వచ్చింటాడు. ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన ఏమైపోయాయి? ఇంత భక్తి అంతా ఏమైపోయాయి? చెప్పాలా? హల్లెలూయా. మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి ఏండ్లు తడబడుతుంది, చెడ్డ సాక్ష్యం సంపాదించుకోవడానికి 1 నిమిషం చాలిక కదా, సెకండ్లో అయిపోతుంది, మారిపోతుంది అంతా. అందుకే ఓపికతో మనం ఏం చేయాలా? ఓపిక ఉన్నవాడు ఏం చేయాలా? సహిస్తూ జీవించాల. మోషే ఓపికతో కూర్చొని ఉన్నాడు. అయితే నెక్స్ట్ వాళ్ళ మామ వచ్చి అన్నాడు, ఇది సరైనది లేదు గయా అని సలహా ఇచ్చాడు. మంచి సలహానే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మోషే తన పనిని ఎట్లా చేస్తున్నాడు? ఓపికతో, ఓర్పు కలిగినోడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకొకటి, అడుగున ప్రజలు మోషే మీద గొనిగారు, సనిగారు. గొనిగారు. మనం ఒక్కసారి ఎవరైనా మన మీద గొనుగుతే, సనుగుతే వాడు ముఖం చూస్తామా జీవితంలో? చెప్పండి. హల్లెలూయా. ఏమయ్యా, ఏమే ఐగుప్తు నుంచి తెచ్చినావు, నీళ్ళేవి మాకు, ఇక్కడ దాంతో చచ్చిపోయేటట్టున్నావు, చంపడానికి తెచ్చినావా అనగానే ఉండరా నాయన అని బండి ఉంది మాట్లాడంటాడు దేవుడు, కొట్టమంటాడు. దేవునికి స్తోత్రం. నీళ్ళు వస్తాయి. ఈ మున్నాలు నీళ్లు తాగుతా నీళ్లు బాగానే ఉన్నాయి, కానీ బువ్వ ఎవడు పెడతాడు? బువ్వ లేకుండా చంపడానికి వచ్చినావా అని అంటే మళ్ళీ ఉండరా నాయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే గొనిగేవారు, సనిగేవారు వారే. మార్పు లేదు. నీళ్ళు లేనప్పుడు గొనిగారు, తిండి లేనప్పుడు గొనిగారు, మాంసం లేనప్పుడు గొనిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రతి గొనిగే విషయాల్లో కదా, ఎర్ర సముద్రం వచ్చినప్పుడు గొనిగారు. ప్రతి గొనిగే దాంట్లో వాళ్ళే. అద్భుతం ఏంటంటే ప్రతిరోజు వాడిని చూడాల్సిందే. అయినా రే నీళ్లు లేవన్నావు, నీళ్లు రెప్పించినా చూడరా, రారా నా మీదకి వచ్చావురా అనేసి ఖడ్గం తీసుకుని కూడా నరకలే ఆయన. అద్భుతం ఏంటంటే నీళ్ళు ఆయనోడే మళ్ళా గొనుగుతాడు. దేనికి? ఆహారం పెట్టలేదని. ఆహారం పెట్టినాక ఆహారం తిన్నోడే మళ్ళా, ఎందుకు? మాంసం రాలేదని. హల్లెలూయా. అంటే ఇంకా ఆయనకి ఎంత ఓపిక ఉండాలా? అందుకే అంటాడు, నా ఇల్లు అంతట్లో మోషే నమ్మకమైనాడు. సో ఈరోజు ఎవరు గొనిగినా, ఎవరిని సన్నా, వాడిని చూసి మనం ఏం చేద్దాం? ఓపికతో ప్రేమిస్తాం. హల్లెలూయా.
వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అని వదిలేసి అంటే తప్పు వదలొద్దు, మనం పట్టుకునే ఉండాలా, తట్టుకోవాలి అంతేక. ఆమేన్, హల్లెలూయా. ఒక కాలం వస్తుంది మేకలను గొర్రెలను ఆయన వేరు చేసేస్తాడు. ఇప్పుడు అన్నీ ఉంటాయి లోపల, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మోషేలో ఏం కనబడుతోంది? ఓపిక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇది అద్భుతమైన పాఠం. ఇది 24:16, నిర్గమాకాండం 24:16. యెహోవా మహిమ యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు ఆ దాని కమ్ముకొనెను. 6 దినములు ఆ మేఘము కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, అందరూ ఆమేన్ అని చెప్తాండి. సీనాయి పర్వతం అని చెప్పండి అందరు. అక్కడికి రాగానే దేవుడు అన్నాడు మోషేతో, ఇక నీ పరిచర్య నంతా వదిలిపెట్టి పైకి రా అన్నాడు, కొండపైకి రా అన్నాడు. ప్రభా వీళ్ళందరూ ఎట్లా ప్రభా అంటే, నువ్వు రా పైకి అన్నాడు. వాళ్ళు ఏ ఆజ్ఞలు పాటించాలో, వాళ్ళ ఏ శాసనాలు కావాలో, వాళ్ళకి ఎట్లా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుందో అదంతా నేను చెప్తాను, పైకి రా అన్నాడు. అద్భుతం. ఆయన ఎంత ఓపిక గెలిగినోడంటే సినాయి పర్వతం ఎక్కాడు. వయసు ఎంత తెలుసా? 80 సంవత్సరాలు. 80 ఏండ్లోడు. అప్పుడు విమానాలు లేవు, హెలికాప్టర్లు లేవు, సర్రాన్ని వదలడానికి పైకి. ఆ పర్వతం ఇట్లుంటుందట, ఇట్లా ఇట్లా పర్వతాలపై నడవగలమా? అంత ఈజీ కాదు. పగలు ఆ పర్వతాలపైకి ఎక్కలేం. కారణం ఏంటంటే శాఖ ఉంటుంది, అంత వేడి ఎక్కువ ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. సో అటువంటి ప్రాంతాన్ని ఓపికతో వెళ్ళి ఏం చేశారు తెలుసా? 6 దినములు ఊరికే కూర్చొని ఉన్నాడు ఆయన, అంతే. ఇది చాలా వండర్ఫుల్ థింగ్. ఇది ఏ ప్రత్యక్షత లేవు, ఏ స్వరం లేదు, ఏ మాట లేదు, ఏమీ లేదు. అట్లా కూర్చొని ఉన్నాడు అంతే. 6 రోజులు సైలెంట్గా కూర్చొన్నాడు. ఆ మేఘం ఒకటి కమ్ముకొని ఉంది, కానీ దేవుని ప్రత్యక్షత లేదు, దేవుడు మాట్లాడడం లేదు, దేవుడు ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు. 6 రోజులు నేను అనుకుంటాను ఆయన ఓపికకు పరీక్ష. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. మనం ఎట్లా అనుకుంటాం అంటే, ఇప్పుడు రోగం వచ్చిందనుకో, దేవుని దగ్గర రాగానే బాగైపోవాలా, థ్యాంక్ యూ బాస్, బై బాయ్, ఇక కానుక అని చెప్పి వెళ్ళిపోతాం అనుకుంటాం మనం. కానీ ఈయన 6 దినములు సినాయి పర్వతంలో హీ వాజ్ వెయిటింగ్, అంతే. హీ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూడాలంటే మనకు కావలసిన లక్షణం ఓపిక. ఈరోజు ఓపిక కావాలా? ఎంత ఫాస్ట్ ఫుడ్ టైం ఇది, త్వరగా అంటుంటారు. అది చాలా డేంజర్. ప్రభు దగ్గర కూర్చోవాలా. కొన్నిసార్లు నీకు ఏం అనిపించదు, అసలు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో, ఏం పాటలు పాడుతున్నావో ఏం అనిపించదు, అయినా కూర్చోని ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 దినములు కూర్చొనే ఉన్నాడు. ఆమేన్. ఇంకొక గొప్ప విషయం చెప్పాలంటే, ఎటువంటి ఓపిక కలిగినోడంటే సమర్పణతో కూడిన ఓపిక కలిగినోడు. భార్య లేదు, పిల్లలు లేరు, శరీర సంబంధమైన సుఖాలు ఏం లేవు, దేవుని పాదాల దగ్గర అట్లా పడి ఉన్నాడు అంతే. ఆమేన్. అద్భుతం ఏంటంటే సెల్ ఫోన్ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస పండుగలో నువ్వు సెల్ ఫోన్తో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు? కొంతమంది ఇక్కడ 3 గంటలు కూర్చొని ఇంటికి పోయినాక ఇది పట్టుకొని ఏమొస్తుంది? అన్నీ పోతాయి కానీ ఏం రావు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము బాగా వాక్యమే కదా మేము చదువుతుంది, వాక్యమే కదా మేము. అది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రత్యేకమైన సమయం కావాలా. ఈరోజు మీ దాసుని ద్వారా నాతో ఇన్ని మాటలు మాట్లాడవు ప్రభా, ఈ మాటల్లో నాకు ఇది లేదు, ఇది ఉంది ప్రభా, ఇది లేని దాన్ని నాకు దయచేయనా, ఉన్నదాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా అని ప్రభు సన్నిధిలో నువ్వు ఏం చేయాలో, నిన్ను
టైం సరిపోదండి అసలు. 21 రోజులు ఎట్లా గడుస్తుందా అని కాదు, అసలు టైమే సరిపోదు. అది ఎప్పుడు పొద్దున అవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో నాకైతే అర్థమే కావడం లేదు. చాలా స్పీడ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఏంది ప్రభు ఎంత స్పీడ్గా పోతున్నాయి ఈ రోజులు అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సమర్పణతో కూడిన ఓపిక కలిగినోడినా. దేవుడు పిలుస్తేనే అందరిని వదిలేసి వచ్చేసాడు పైకి, అంతే. వచ్చి 6 రోజులు కూర్చున్నాడు ఒంటరిగా, ఏం లేదు అక్కడ. ఎంత పంచాయతీలు చేసేటోడైనా నెమ్మది కూర్చున్నాడు అంతే. హల్లెలూయా. అక్కడ కూడా దేవుడు పరీక్షించాడేమో, వీడు 6 రోజులు ఏం చేస్తాడు చూద్దామని. నువ్వు పిలిచినావు ఇంకా నేను అంతే, నా ఇంకా ఇక్కడే. అది నమ్మకత్వం అంటే. దేవుడు అదే కోరుకున్నది. హల్లెలూయా. నేను 2 గంటల్లో వస్తా ఉండండి అని చెప్పి పోయినాను అనుకో, వాడు కరెక్ట్ వాచ్ పెట్టుకొని 2 గంటలు చూస్తాడు. 2 గంటలు 1 నిమిషం అయితే వాడు ఉండడు ఇక అక్కడ. ఎందుకు? ఓపిక లేని వాళ్ళు. ఈరోజు చాలా మందికి లేదు అది. అందుకే దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్తానని చెప్పాడు కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం కూర్చొని ఉందాంరా బాబు, సిద్ధపడి ఉందాంరా, ఎదురు చూద్దాంరా ఆలోచన రాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషేలో ఓపిక ఉంది. ఆమేన్. ఇక్కడ కూడా చాలా మంది ఓపికస్తులు ఉన్నారు. అందుకే ప్రతిరోజు క్రమంగా వస్తున్నారు. ఆటో ఛార్జీలు చూసుకోవడం లేదు, బస్సు ఛార్జీలు చూసుకోవడం లేదు, ఇల్లు పట్టించుకోవడం లేదు. ఏదైనా కానీ దేవుని సన్నిధిలో ఉండాలని వస్తున్నారు. అటువంటి వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సో ఈరోజు మనం ఎట్లున్నా ఒకసారి ఆలోచన చేద్దాం. ఓపికతో కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జడ్జిమెంట్ రావాలా, దేవునికి స్తోత్రం. కరెక్ట్ తీర్పు రావాలా, లేకపోతే కుటుంబాలు కొల్లైపోతాయి. ఇక్కడ వదిలేరా అంటే అయిపోయాయి, ఇంకా ఫినిష్ ఆ ఫ్యామిలీ. అటువంటి తీర్మానాలు అవి. ఓపికతో వినాలా, ఓపికతో మాట్లాడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా అంతే, కనిపెట్టుకొని ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత చూడండి చివరిగా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అన్ని ప్రాముఖ్యమే, ఇది ఇంకా కొంచెం. నిర్గమ 33:20. 33:20. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానిపైన చదవండి 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. అందరూ ఆమేన్ చెప్పండి. మోషే ఏం కోరుకుంటున్నాడు? ఆయన సన్నిధి అంటే పిచ్చి. ఎవరు నమ్మకమైన వారంటే ఆయనను ప్రేమించేవారు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్న వాటిని కాదు, ఆయనను ప్రేమించేవారు నమ్మకమైన వారు. ఆయన దగ్గర ఉన్న వాటిని ప్రేమించేవారు కాదు. దగ్గరే ఉంది, బంగారం ఉంది, ఆమేన్, వెండి ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది. హల్లెలూయా. ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. వాటిని కాదట. మోషే ఎందుకు నమ్మకమైన వాడంటే, మోషే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ప్రేమించలే. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలని కూడా ఆశ లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశం చూడాలన్న తలంపు కూడా ఆయనలో లేదు. కానీ ఆయనకున్న వాంఛ, ఆయనకున్న కోరిక, ఆయనకున్న తృష్ణ అంతా ఒకటే, నీ సన్నిధే నాకు పెన్నిది. నీ సన్నిధి మాతో రాకపోతే మాకు ఆ ప్రాంతాలు వద్దంటున్నాడు ఆయన.
అంటే ఏమి ఇష్టపడుతున్నాడు ఆయన? అంటే ఒక మాట చెప్పాలంటే యేసయ్యనే ఇష్టపడుతున్నాడు ఆయన. నువ్వే నాకు కావాలంటున్నాడు. హల్లెలూయా. నీవు నాతో వస్తే నీవే నాకు కావాలా, నీవే నాకు కావాలా, నీవే నాకు కావాలా అంటున్నాడు. నీవే నాకు కావాలంటూ ఏమంటాడు తెలుసా? నిన్నొకసారి చూడాలని ఉంది అంటున్నాడు. మామూలు ఏమంటారు? అయ్యా, ఈ 40 ఏళ్ళు అరణ్యంలో నడిపించావు, ఇప్పుడు నాకు 120 అయింది కాబట్టి ఇంకా నేను ఏమైతో నాకు అర్థం కావడం లేదు, ఒకసారి ఆ పాలు తేనెలేదో చూస్తామయ్యా అంటారు. కానీ నాది ఏం అడగడం లేదు. ఏమడుగుతున్నాడు? నిన్ను చూడాలని ఉందయ్యా నాకు. ఈ 80 ఏండ్ల జీవితం నీతో గడిపాను కదా, నేను ఒక్కసారి చూడాలని ఉందయ్యా. ఎప్పుడైనా వచ్చిందా ఆశ? చూడాలని ఆశ ఎప్పుడైనా వచ్చిందా? ప్రైజ్ లార్డ్. యెరూషలేం చూడాలని ఆశ వచ్చింది, విమానం ఎక్కాలని ఆశ వచ్చింది, ఆమేన్. ముని 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 మనవాడిని చూడాలని ఆశ వచ్చింది. కానీ యేసయ్యని చూడాలని ఆశ ఎప్పుడైనా వచ్చిందా? పెళ్ళి చూడాలని ఉంది, పిల్లల్ని చూడాలని ఉంది, ఉద్యోగం వస్తే చూడాలని ఉంది, పిల్లోడు కలెక్టర్ అయితే చూడాలని ఉంది, ఆమేన్. కానీ నీ కొరకు ప్రాణం పెట్టినవని చూడాలని ఎప్పుడైనా ఆశ వచ్చిందా? నిన్ను చూడాలని ఉందయ్యా నాకు, ఒక్కసారి కనపరచవా, నిన్ను నువ్వు నాకు కనపరచవా ప్రభువా. హల్లెలూయా. అసాధ్యమైంది ఏం కాదు అది. దేవుడు మరుగుగా ఉండడు. వాక్యం ఏమంటది? యేసుప్రభు ఏమంటాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు. మ్యాటర్ అంతా అక్కడ ఉంది. నీ హృదయం నిండా లోకం పెట్టుకుంటే ఆ చెత్త ఉంటే కనబడాడాయన, లోకం ఉంటే కనబడాడాయన, పాపం ఉంటే కనబడాడాయన, ఈ లోక సంబంధమైన వాంఛలుంటే కనబడాడాయన. మరి నీ హృదయము శుద్ధిగా ఉంటే ఆయన కనబడతాడట. సో ఇప్పుడు మోషేలో ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే, ఆయన ఎందుకు నమ్మకమైన వాడంటే ఆయన యజమానునే ప్రేమించాడు, యజమానునే చూడాలనుకున్నాడు. ఎవరైతే ఆయనను పిలిచారో, ఎవరైతే ఆయన నిలబెట్టారో, ఎవరైతే ఆయనను వాడుకుంటున్నారో, ఎవరైతే ఆయనను గణపరుస్తున్నారో ఆయనను చూడాలని వాంఛ కలిగి ఉన్నాడు, ఆయనతో పాటు ఉండాలని తృష్ణ కలిగి ఉన్నాడు, ఆయనను తీసుకొనే ఆ వాగ్దానపు దేశంలో అడుగు పెట్టాలనుకున్నాడు. హల్లెలూయా. 2-3 సార్లు పిలిచినాము, ఆయన రాలే. ఇంకా సరేలే, రాలేదు కదా మనకెందుకు, మనం పోదాం పాని పోయినామని అంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? అన్ని మేలు పొందుకుంటారు, కొత్తిమీర కరివేపాకు లాగా వదిలేస్తారు అన్నమాట. ఉన్నారు అటువంటి వాళ్ళు. అవసరం లేదు వాళ్ళకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కావాలా, కానీ ఎవరొద్దు? తల్లిదండ్రులు వద్దు. దేవునికి స్తోత్రం. అటువంటి వారి దీపం మధ్యలో ఆరిపోతుందని వాక్యం చెప్తుంది. ఈ తల్లిదండ్రులు గట్టిగా ఉంటారు, రాళ్ళలాగా. పోయినాడు వాడు, కానీ వీళ్ళు ఇంకా ఉంటారు భూమి మీద. కారణం ఏంటి? వీరిని కోరుకోలేదు, వీరిలోంది కోరుకున్నారు. అందుకే నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలంటే సన్మానించాలట. సన్మానించడం అంటే వాళ్ళను ఆమెను ఎప్పుడు చూసుకుంటుండాలా. ముదిమిల వల్ల నిర్లక్ష్య పెట్టొద్దు, వాళ్ళని ఎప్పుడు గణపరుస్తుండాలా. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రేమతో అడగాల, నాన్న నీకు ఏం కావాలంటే తీసుకోరా, ఏమైనా కావాలేమో వేయాలా, ఏమైనా కావాలా, ఆ స్టేజ్ ఉండాలా మనకు. ఆమేన్. గడపల దగ్గర చెప్పొద్దు మన గురించి. వాడు పెద్దోడు ఇట్లా బాయ్, చిన్నోడు ఇట్లా బాయ్, నడుపోడు ఎట్లా బాయ్, వాడు ఇట్లా బాయ్, ఈమె ఇట్లా బాయ్, అది ఇట్లా బాయ్, అన్ని ఎతకబాయ్, మాకేం బాయ్ ఎద్దు మన తల్లిదండ్రుల దగ్గర నోట నుండి. వాళ్ళకి మనం ఇస్తుండే వాళ్ళగానే ఉండాల. వాళ్ళు ప్రేమతో సంతోషంగా ఇచ్చినారనుకో, అది మనకు దీవెన. హల్లెలూయా. వాళ్ళని తీసుకుపోయి కోర్టుల దగ్గర, జైళ్ళ దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర కాదు. అర్థమైందా? ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. భద్రం సుమా, ఆయన సన్నిధి ప్రాముఖ్యమైంది, ఆయన మనకు ప్రాముఖ్యమైంది. చెప్పండి, స్వస్థత నాకు అవసరం లేదు ప్రభా, పిల్లలు నాకు అవసరం లేదు నాయన, ఉద్యోగాలు నాకు అవసరం లేదు నాయన. చూడండి, ఈ మాటలు రావడంలే.
వచ్చిందే దీనికోసం కాబట్టి, ఉపవాసాలు ఉంటున్నాయి దీనికోసం కాబట్టి. అమ్మా ఏంద్రా ఏమొద్దని చెప్పమంటాడు, పొరపాటున ఆయన ఆమెందంటే హల్లెలూయా. పిచ్చోడా, మొదట నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతే అన్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టే దేవుడు ఆయన. నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. ముగ్గురు నిలబడ్డారట రాజు ముందు. మొదటోని అడిగాడంట రాజు, ఏం కావాలరా నీకో అంటే, అయ్యా నాకు పనులు చేసుకోవడానికి పనులు లేవయ్యా, రోజు పొట్ట గడవడానికి ఏం ఆదాయం లేదా అంటే, సరే వీడికి ఒక పని ఇవ్వండి అని పని ఇచ్చి పంపి. ఇంకొకరిని అడిగారంట, ఏం కావాలరా నీకు అనంటే, అయ్యా నాకు పొలం ఉంది కానీ దున్నుకోదానికి ఎద్దులు ట్రాక్టర్లు లేవయ్యా అంటే, సరే వీడికి దున్నడానికి ఎద్దులు ట్రాక్టర్లు ఇచ్చేయండి అన్నాడట. ఇంకొకటిని పిలిచారట, ఏం కావాలరా నీకో అనంటే వాడు అన్నాడట, అయ్యా నువ్వు ఒక్క పూట మా ఇంటికి రావాలయ్యా భోజనానికి అన్నాడట. ఏమంట, మళ్ళా బీదోడంట, కటిక బీదోడు, నాకు నువ్వు అన్నం పెడతావా అన్నాడట. అవునయ్యా, ఒక్క పూట మా ఇంట్లో భోజనం చేసుకొని పోయి అన్నాడట. రాజు కదా, మాట తప్పడు కదా, వెంటనే అన్నాడంట, ఓకే వస్తా పో అన్నాడట. వస్తా పో అనగానే వీడు లేచిపోతా ఉంటే ఆ ఫస్ట్ వాడు సెకండ్ వాడు ఈయన బాగా తిట్టారట. ఇంకా దిమాగ్ హై నయ్యా భయ్యా, మైండ్ ఉందా లేదా నీకో? ఒరే రాజు వరాలు అడుగుతున్నాడు రా, వరాలన్నీ తీసుకోవాలి మనము. మేము చూడు ఎన్ని అడుగు మేము తీసుకున్నాం, నువ్వేంతరా ఇంటికి రమ్మంటావు భోజనం పెట్టి, నీకే తినడానికి గతి లేకుంటే ఏందా అంటే వీడు చూసి నవ్వుకున్నాడు. అంటే మీకేం తెలుసు పిచ్చోళ్ళారా, వీడు జ్ఞానవంతుడు. ఆమెన్, హల్లెలూయా. జ్ఞానవంతులు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకా పలానా రోజు రాజుగారు ఇంటికి వస్తున్నారు అని ప్రకటించబడింది. ప్రైజ్ ది లార్డ్. రాజు రాజరికంలో పోవాలి, దేవునికి స్తోత్రం. రాజుల తలలు ఎప్పుడు తల వంచొద్దు, వంచాడు అంటే వాడు తగ్గిపోయినట్టే రాజు. ఆమెన్. ఇది చిన్న కొట్టం, ఆ కొట్టంలో పోవాలంటే ఎంత పెద్దోడైనా వంచి లోపల పోవాలా, దేవునికి స్తోత్రం. ఎత్తడరాయి కొట్టమన్నారట. ఎందుకు? రాజుగారు తల ఉంచితే మర్యాద పోతుంది మనకు అని చెప్పి కొట్టం ఏం చేశారట, ఎత్తి పడేశారట. దేవునికి స్తోత్రం. వాడు తినే బల్ల ఏంటంటే కింద కూర్చొని తినాల్సిందే ఇంట్లో. రాజుగారు కింద కూర్చుంటే అందరికి అవమానం కాబట్టి వేసాను రా అన్నాడట. ఏంటి? ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు తినే ప్లేటు దానికి 4 సొట్టలు ఉంటాయి. ఆమేన్. రాజుగారు దీంట్లో తింటే మన రాజ్యానికి అవమానం వస్తుంది అని చెప్పి ఏం చేశారట, అట్లా ఒక్కొక్కటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో పెంట కుప్పలో ఉందట వాని ఇల్లు. వరే బాబు, రాజుగారు పెంట కుప్పకు వస్తే విలువ ఉండదురా అని చెప్పి తార్ రోడ్లు వేసి పడేసినారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్స్ప్రెస్ రోడ్లు అన్ని వేసిన తర్వాత ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మామూలుగా లేదంట వానికి. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చింది రాజు ఇంటికి వస్తే? చెప్పాలి అందరు కూడా, ఇల్లు వచ్చింది, దేవునికి స్తోత్రం. బల్లలు వచ్చినాయి, దేవునికి స్తోత్రం. ఆమెను మళ్ళీ తినేది సద్దన్నం పెడితే రాజుగారికి ఏమనుందా? ఆమె మొత్తం రేషన్, దేవుని ఏమేమి కావాలో అన్ని కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము కూడా చాలాసార్లు ఏవో చిన్నవి చూసుకుంటుంటాం కదా. ఆ దయ్యం పట్టినోడు ఏమంటాడు తెలుసా? సేనా దయ్యం పట్టినోడు, అయ్యా సేనా దయ్యం పట్టినోడు, ఎస్ అయ్యా నీ దగ్గరే ఉంటానయ్యా అన్నాడు. నాకు ఇంకా ఎవరు, యేసుప్రభు ఏమంటాడు, రే పో నీ భార్యకు నీ పిల్లలకు నిన్ను నువ్వు కనుపరుచుకోపో, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చొచ్చుపడ్డావు ఈడ సమాధుల్లో తిరుక్కుంటా, నీ జీవితం అంతా చెడిపోయింది, పో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, పో వాళ్ళంతా బాధలు పడుతున్నారు అంటే ఈడేమంటాడు, నీతోనే ఉంటానయ్యా, నువ్వే కావాలయ్యా నాకు అంటున్నాడు. ఏం కోరిక కదా. ఈరోజు అటు కోరిక ఎప్పుడుందా? ఉందా మనకు? ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ప్రభువును మనం పట్టుకుంటే, ప్రభు యొక్క ప్రత్యక్షత మనకుంటే, వెండి మనదే, బంగారం మనదే, పేరు మనదే, ప్రఖ్యాతి అన్ని ఏం కావాలి అన్ని మనకి. సో ఈరోజు మనం ఏం అడుగుదాం ఈ ఉపవాస పండుగలో? అయ్యా నువ్వే నాకు కావాలయ్యా, నిన్ను చూడాలనుందయ్యా,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నేను చూసే కళ్ళు నాకు దయచేయనైనా. పెద్దోని పెళ్ళి చిన్నోని పెళ్ళి చూసి అంతవరకు నేను బ్రతకాలనైనా, నా కళ్ళు చూపు బాగుండాలనైనా ఎద్దు. నేను చూడాలనుందయ్యా, నేను తాకాలనుందయ్యా, నేను ముట్టాలనుందయ్యా, నీతోనే నేను ఉండిపోవాలనుందయ్యా. ఇవి రావాలయ్యా లోపల. హల్లెలూయా. అటువంటి ఆశ కలిగిన ప్రాణాలను నా దేవుడు తృప్తిపరచునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు కటింగ్ చేస్తా అని చెప్తా ఉంటాడు. సార్ నువ్వు ఒక్కసారి అట్లా వచ్చిపోతే భలే జరుగుతా సార్ వ్యాపారం అన్నాడు. నేను అన్నాను, నేను ఒక్కనే వచ్చిపోతే నీకు అంత జరిగితే నాలో ఉన్న యేసు ప్రభువు నీలోనికి వస్తే ఎప్పటికి జరుగుతూ ఉంటుంది అన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనము యేసునే కోరుకుందాం. ఆయన వెండిని అడగలేదు, బంగారం అడగలేదు, మన హృదయాన్ని అడిగాడు. మనం ఏం చేద్దాం? హృదయాన్ని అడిగిన హృదయాలను ఏలేవాడిని మనం అడుగుదాం. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మన మధ్యలోకి రాబోతున్నాడు. ఈరోజు చాలా మంది చూడబోతున్నారు ఆయనని. ఈరోజు చాలా మంది ఆయన స్పర్శను అనుభవించబోతున్నారు ఈరోజు. ఎందుకంటే ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు. ఆయన పక్షపాతం లేనివాడు. నీవు మోషే ఎట్లయితే అడిగి అతడు చూడగలిగాడో, నీవు కూడా అడుగుతే నీకు ఇవ్వబడతా ఉంది. ఈరోజు చూడబోతున్నావు నువ్వు. యు ఆర్ గోయింగ్ టు సీ ద వండర్ఫుల్ గాడ్. నీ సృష్టికర్తను చూడబోతున్నావు ఈరోజు. ఆమేన్. ఆయన ప్రభావాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఈరోజు. ఆయన కార్యాలను నువ్వు అనుభవించబోతున్నావు. నమ్ముట నీ వల్ల అయితే హల్లెలూయా అని చూడడం కూడా జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. మోషేను మా ముందుకు తెచ్చి అనేక విషయాలు మాకు నేర్పిస్తున్నావయ్యా. నమ్మకమైన వాళ్ళలో ఉండవలసిన గుణాలేంటో, నమ్మకమైన వాడు ఏ గుణ లక్షణం కలిగి ఉంటారో మీరు మాకు నేర్పిస్తున్నారయ్యా. మిమ్మల్ని వర్ణించే గుణ లక్షణం ఉంటుందని, మిమ్మల్ని వివరించే గుణ లక్షణం ఉంటుందని మేము నేర్చుకున్నామయ్యా. అంతేకాదు ఓపికతో వారు జీవిస్తారని, ఓపిక కలిగి వారు నడుచుకుంటారని నాయన. అంతేకాదు ఉత్తమమైనది ప్రభా మీ సన్నిధిని అడుగుతారని ప్రభా, కోరుకుంటారని నాయన, మిమ్మల్ని చూడాలని ఆశపడతారని, ఆ నమ్మకమైన వాళ్ళలో ఉన్న గుణ లక్షణాలు మీరు మాకు నేర్పించారు తండ్రి. అటువంటి కృపచేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించండి. విత్తబడిన ఈ వాక్యం మందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపజేయమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. Amen. God bless you. Hallelujah. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా.